హలో దోస్తులు, ఎగ్స్ తోటి అయితే చాలా రకాల రెసిపీస్ అయితే ట్రై చేయొచ్చు. మరి వేడి వేడి అన్నంలోకి అయితే ఈ ఎగ్ రెసిపీనే ట్రై చేయాలి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా? సో ముందుగా అయితే మనం ఇక్కడ వెడల్పాటి ప్యాన్ తీసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ వేయాక జీలకర్ర, ఆవాలు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసి లైట్గా వేగించి ఇందులోకి ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకోవాలి. సో ఇక్కడ 10-12 వరకు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి ఇలా ముక్కలుగా వేసుకున్నాను. అందులోకి ఒక 3 టమాటాలను కూడా నేను ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు బాగా దగ్గరగా ఉడకాలి. సో ఆ టైంలో మనం కొంచెం పసుపు, అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా చక్కగా కలుపుకోవాలి. సో మనకి అడగంటకుండా మనం గరిటెతో బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి ఎగ్స్ ఉంటాయి కదా, సో ఆ ఎగ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నాను అనమాట. వన్స్ ఉడికిన తర్వాత వాటిని పై ఉన్న పెంక అంతా తీసేసేయాలి. సో తీసేసిన ఈ ఉడకబెట్టిన గుడ్లను మనం ఏంటంటే కట్ చేసుకొని ముక్కలుగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంచిగా దగ్గరగా అయిపోయింది కదా ఈ ఉల్లిపాయ కూర. సో దీంట్లోకి అయితే ఇప్పుడు మనము కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నింటినీ ఇందులో వేసేసి ఒక్కసారి చక్కగా తిప్పేయాలి. తిప్పేసి ఇంకా మనము దీనిపైన కొత్తిమీర కూడా జల్లుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయట్లేదు. సో ఇంకా చేయకుండా అయితే వేడి వేడి అన్నం పెట్టేసుకుంటాం కదా మనం. సో ఆ అన్నంలోకి అయితే ఈ ఎగ్ రెసిపీని అయితే వేసుకొని చక్కగా తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అండ్ ఎప్పుడైనా వేడి వేడి అన్నంలోకి అయితే కొన్ని కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎగ్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వంట నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ షేర్ లైక్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ దిస్ రెసిపీ. Bye bye.